వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ అనుచరుల ఆగడాలు కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీ కార్పొరేటర్ గుండుంటే నరేందర్ పై రాజకీయ కక్షతో అత్యాచార యత్నం కేసు నమోదైంది. కాంగ్రెస్ మహిళా నాయకురాలి ఫిర్యాదుతో నిన్న ఉదయం నరేందర్ ను అరెస్ట్ చేసి రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. కొండా దంపతుల చర్యలను ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఖండించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. మూగజీవులు కదా మూగజీవులు కదా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ అనుచరుల ఆగడాలు కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి తూర్పు నియోజకవర్గంలో. అయినప్పటికీ కూడా కొండా సురేఖ ఎక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, లేకుంటే నాయకులు కార్యకర్తల మధ్య ఏర్పడ్డ వర్గ విభేదాలు కానీ, లేకుంటే సమన్వయ లోపం కానీ ఎక్కడ ఆమె తీసివే విధంగా ప్రయత్నాలు చేయట్లేదని ఒక చర్చ అయితే జరుగుతుంది. నిన్న 21వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఉన్న గుండేటి నరేందర్ ని వరంగల్ కరీమాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి గల కారణం ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త మీద ఆయన అత్యాచార యత్నం చేశాడని పోలీసులకు మహిళ ఫిర్యాదు చేస్తే ఆయనను ఉదయం అరెస్ట్ చేసి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. గుండేటి నరేందర్ ను పోలీస్ స్టేషన్లో ఉంచితే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజ్ సారయ్య పోలీస్ స్టేషన్కి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా ఇదే అంశంపైన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ స్పందించారు. మేయర్ గుండు సుధారాణి స్పందించారు. ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలకు సంబంధించి అధిష్టానానికి నివేదిస్తాను, అధిష్టానానికి తెలియజేస్తాను అంటూ ఎర్రబెల్లి స్వర్ణ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె స్పందించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి అనుచరులు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అనుచరుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారి ఆగడాల కారణంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చిందంటూ వారు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. గుండేటి నరేందర్ అనే వ్యక్తి సుమారు 60 ఏళ్లకు పైగా ఉంటాడు. పైగా ఉన్న గుండేటి నరేందర్ అత్యాచార యత్నం చేస్తాడా అంటూ ఒక ప్రశ్నను కూడా బస్వరాజ్ సారయ్య వర్గీయులు స్పందిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గుండేటి నరేందర్ కూడా జైలు నుంచి బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడారు. కొండా దంపతుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కొండా దంపతుల కారణంగా అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయి, అనేక మంది రాజకీయ జీవితాలు సమాధులయ్యాయి. కానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేరు, మీడియాకు చెప్పలేరు. ఈ విషయం అందరికీ తెలుసు తూర్పు నియోజకవర్గంలో, కానీ ఎవరు మాట్లాడలేరు. కానీ ధైర్యం చేసి నేను మాట్లాడుతున్నానంటూ ఆయన కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా చూస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తుంది, సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ వ్యవహారం అంతా హైడ్రామా కావచ్చు, లేకుంటే వర్గ విభేదాలు కావచ్చు, సమన్వయ లోపం కావచ్చు, వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండా మురళీధర్రావు ఎందుకు స్పందించట్లేరు, ఎందుకు వారు కాంగ్రెస్ పార్టీని అంతా ఏకతాటిపైకి తేవట్లేరు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ నష్టపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పిసిసి కూడా ఫిర్యాదు చేస్తామంటూ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజ్ సారయ్య చెప్పారు, అదేవిధంగా ఎర్రబెల్లి స్వర్ణ చెప్పారు. చెప్పినా కూడా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేకుంటే మంత్రి కొండా సురేఖ కానీ, ఆమె భర్త కొండా మురళీధర్రావు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం, తూర్పు నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు, వరుసగా జరుగుతున్న వ్యవహారాలు పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నష్టపోయే విధంగా ఉన్నాయని ఒక చర్చ అయితే జరుగుతుంది.
సుధాకర్ అయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఎర్రబెల్లి స్వర్ణ అయితే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించడం జరిగింది. ఈ వ్యాఖ్యలతో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. కొండా దంపతుల అనుచరులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారనే ఒక చర్చ, ఒక టాక్ అంతటా ఉంది. ఉన్న నేపథ్యంలోనే బసవరాజ్ సారయ్య కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ మినహా ఇంకా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొండా సురేఖతో కలిపి 11 మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే మిగతా వారందరూ కూడా కొండా సురేఖ పైన ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, దీనిపైన చాలాసార్లు స్పందించారు. కొండా సురేఖకు తో మాట్లాడే ప్రయత్నం చేశారు, కొండా సురేఖకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మార్పు రావట్లేదు అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇటీవల కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలను కూడా మనం చూసాం. గతంలో సినీ హీరో నాగార్జున కుటుంబం పైన ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత మంత్రులు వివిధ ఫైళ్ల క్లియరెన్స్కి వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటే ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా వివాదం అవుతూ వస్తున్నాయి. నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలకైతే ప్రియాంక గాంధీకి ఏకంగా అక్కినేని అమల ట్వీట్ కూడా చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానానికి కూడా వెళ్ళింది సురేఖ పైన ఫిర్యాదులు. వరుస సంఘటనలు జరుగుతున్నాయి, వరుస వివాదాలు జరుగుతున్నాయి. కొండా దంపతుల రాజకీయ వ్యవహార శైలిలో ఎందుకు మార్పు రావట్లేదు, రాజకీయ వ్యవహార శైలిలో మార్పు వస్తే బాగుంటుంది అని ఒక చర్చ అయితే జరుగుతుంది. వైఎస్ఆర్ కేబినెట్ లో 2009లో ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ వైఎస్ఆర్ అటన్మరణం తర్వాత ఆమె రాజీనామా చేశారు. ఎక్కువ రోజులు మంత్రిగా ఉండలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి కేబినెట్ లో మళ్ళీ మంత్రిగా ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు వివాదాలకు దూరంగా ఉండాలి, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు, ఎట్ ది సేమ్ టైం ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ వివాదాస్పద వ్యాఖ్యలన్నీ వెంటనే ఢిల్లీకి అధిష్టానానికి ఫిర్యాదు రూపంలో వెళ్లడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కొండా దంపతుల వ్యవహార శైలిలో మార్పు రావట్లేదు. వారి వ్యవహార శైలి అలాగే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ లేకుంటే క్యాడర్ను కానీ కలుపుకోపోవట్లేరు, అందరితో సమన్వయం ఉండట్లేదు అనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మరి వారి వ్యవహార శైలిలో ఇప్పటికైనా మార్పు వస్తుందా, అందరినీ కలుపుకొని పోతారా, అధిష్టానం సలహాలు సూచనలు స్వీకరించి రాజకీయాన్ని ముందుకు నడుపుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. భువన. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఆషామాషిగా రాలేదనుకుంటున్నాను. దీన్ని పోలీస్ యంత్రాంగం చూసుకుంటుంది, ఆయన పైన మా పిసిసి అధ్యక్షుడు చూసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి చూసుకుంటారు, మా ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు చూసుకుంటారు. మేము మాట్లాడేది ఒకటే, న్యాయం మా వైపు ఉంది, తప్పకుండా న్యాయం గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఇవాళ నేను మహిళా అధ్యక్షురాలిగా ఆమెను చేస్తే నేనే వేయాలి కదా, నేనేనా వేసేది? మరి జిల్లా అధ్యక్షురాలుగా నాకైతే తెలియదు. మరి ఆమె ఎట్లా చెప్పుకున్నదో తెలియదు. ఇవాళ ఈ జిల్లాలో మేము మంత్రులమని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు, మేము కాబోయే మా ఎమ్మెల్యేలమని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో పకడ్బందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తల వెంబడి తప్పకుండా కూడా నాయకులు ఉంటారు. ఆ కార్యకర్తకు ఎక్కడ నష్టమైనా కూడా అక్కడ ఖచ్చితంగా మేము ఉంటామని మేము చెప్పడానికి వచ్చి నిజమా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది. తేలినప్పుడు శిక్షకైనా మేము సిద్ధమే. లేదు గుండెంటి నరేంద్ర అనే వ్యక్తి గురించి మాకు కాదు, వరంగల్ ప్రజలందరికీ నేను ఫైల్లో ఉంటాను. ఆనెస్ట్గా, సిన్సియర్గా 3 సార్లు 4 సార్లు కార్పొరేటర్గా, ప్రూవల్ లీడర్గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, ఒక పద్మశాలి సంఘానికి పెద్ద మనిషిగా ఉండి, వ్యాపారస్తులందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉండి చాలా ఆనెస్ట్గా ఉన్న వ్యక్తి. ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని పనిచేసే వ్యక్తి నరేంద్ర గారు. మరి అదంత విషయం మరి ఎందుకు మరి జరిగిన విషయాన్ని పోలీసు వాళ్ళకి కృషి చేసుకెళ్ళాలి. ఏసీపీ గారికి మాకు విశ్వాసం ఉంది మీ మీద. అందులో ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం